ఒక వాక్య కథను మారుస్తుందా, జీవితాంతం వెంటాడి వేధిస్తుందా, కలవర పెడుతుందా, కన్నీళ్లు పెట్టిస్తుందా? లోకం నానా రకాలుగా కామెంట్ చేస్తుంటుంది. అనాలోచితంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ వ్యాఖ్యలు చేస్తుంది. ఓ చాకలి చేసిన వ్యాఖ్య రామాయణ కథ మలుపు తిప్పలేదా? అంతటి సీతను అడవిలి పాలు చేయలేదా? అలాగే ఒక వ్యాఖ్య జయలలితని జీవితాంతం వేధించిందట. పదే పదే గుర్తొచ్చేదట. అందరినీ లొంగదీసుకుని విజయాలను లోబర్చుకుని తలెత్తుకుని గర్వంగా బతుకుతున్న రోజుల్లోనూ ఆ వ్యాఖ్య మాత్రం తనను వెంటాడేదట. నిజానికి అదేమీ ఆమెను కించపరిచే వ్యాఖ్య ఏమీ కాదు. ఆమెపై తనకే తెలియని ఎవరో ఒక ఆవిడ చిన్న వయసులో లోకం వ్యాఖ్యలు అర్థం కాని రోజుల్లో తనపై జాలితో చేసిన వ్యాఖ్యే. అదేమిటంటే, నటి కూతురివి, ఎన్ని చేతులు మారాలో ఏమిటో. ఇది ఆమె విన్న వ్యాఖ్య. జయలలిత తల్లి వేదకి 20 ఏళ్లకే భర్త చనిపోయాడు. జయలలిత అప్పటికి మరీ చిన్నపిల్ల, 2.5 ఏళ్ల వయసు. అందుకే ఆమెకు నాన్న జ్ఞాపకాలేవీ లేవు. తల్లి మాత్రం షాక్ గురైంది. సినిమాల్లో నటించేది. సినిమాల్లో నటీమణుల జీవితాల గురించి తెలుసు కదా, అన్ని రకాలుగా దోపిడీ. ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే ఆడది ఒక సరుకు, ఓ వస్తువు, అంతే. మిగతావి అక్కడ ఎవరికీ పట్టవు. పట్టించుకుంటే అక్కడ ఉండలేరు. ఆ స్థితిలో జయలలిత చిన్నగా ఉన్నప్పుడే తాను నటిగా మారింది. ఒక ఆవిడ జయను చూస్తూ, పాపం నటి కూతురివి, ఎన్ని చేతులు మారాలో ఏమిటో అని జాలిపడింది. ఇది విన్న జయకు ఏమీ అర్థం కాలేదు. వచ్చి అమ్మకు చెప్పుకుంది. అమ్మకు అర్థమైంది. పట్టలేని దుఃఖంతో బిడ్డను వాటేసుకుని ఏడ్చింది. తర్వాత కాలంలో ఈ వ్యాఖ్య జయలలితకు సరిగ్గానే అర్థమైంది. వేద సినిమా నటి కదా, ఏం చేస్తుందో, ఏ టైంకి ఎక్కడ ఉంటుందో జయకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. అమ్మకు అనిపిస్తే ఆనందం. ఏ రాత్రో నిద్రలోనూ తనను విడిచిపెట్టిపోతుందని తల్లి చీర కొంగుని చిటికిన వేలికి చుట్టుకుని పడుకునేది. పలుసార్లు జయ నిద్ర లేవకుండా చిటికిన వేలికి చుట్టిన ఆ చీరను విప్పేసి వేరే చీర కట్టుకుని వెళ్ళేదట ఆమె. ఇలాంటి సున్నితమైన జ్ఞాపకాలు జయలలిత జీవితంలో బోలెడు. నిర్బంధంగా సినిమాలు, సినిమా జీవితం, స్టేట్ ఫస్ట్ వచ్చిన మెట్రిక్తో ఆపేసి చదువుకే ఫుల్ స్టాప్ పెట్టాల్సి రావడం, టీన్స్లోనే సినిమా ఇండస్ట్రీ అనుభవాలు. ఓసారి విసిగిపోయిన జయలలిత చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది కూడా. తర్వాత అమ్మ గుర్తొచ్చి వచ్చేసింది. తర్వాత తల్లి మరణం. తర్వాత 4-5 ఏళ్ల అజ్ఞాతవాసంలో గడిపి తిరిగి కెమెరా ముందు నిలబడ్డప్పుడు శోభన్ బాబు సహచర్యంలో చాలా స్వాంతన పొందింది. గుడ్డిగానే ప్రేమించింది తనను. తన బాల్కనీలో నిలబడి శోభన్ బాబును బైనాక్యులర్స్తో చూసేదట. అది ఏ స్థాయికి చేరిందో తెలియదు కానీ శోభన్ బాబు తన కథానాయకుల గురించి రాసుకున్న ఓ పుస్తకంలో ఆమె స్వయంగా చెప్పేది, మీరు వేసే జోక్సు, చెప్పే మాటలు మళ్ళీ నన్ను మనుషుల్లోకి తీసుకొస్తున్నాయి. జీవితంలో ఏముంది అనే వైరాగ్యం నుంచి గట్టున పడేస్తున్నాయి అని జయలలిత గురించి అంటాడు. కానీ జయలలిత అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఓసారి ఏదో ఇంటర్వ్యూలో ఆమె, ప్లెటోనిక్ లవ్ పై నాకు నమ్మకం లేదు, శృంగారపరమైన సంబంధం లేనిదే ప్రేమ ఎలా సాధ్యం అన్నదామె. ఆ ఇద్దరికి ఒక కూతురు అన్న ప్రచారం నిజమో కాదో ఎవరికి తెలియదు, ధృవీకరణ లేదు. ఇంత జరుగుతుంటే ఆమె చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా ఆమె జాడ లేదెందుకు మరి? అబద్ధమేనేమో.